సత్య, ఇంకనూ ఈ నిష్ఠురొక్తులేనా? నీపై నాకు గల ప్రేమ నిరుపమానము, నిరవధికము. అయినా అనుమానమా? నేనొక వ్రతమును చేయ సంకల్పించినాను. వ్రతమా? మహత్తర యజ్ఞయాగాదులే చేయగల ధనవంతురాలవు, నీకు వ్రతం ఒక లెక్కయ్యా? ఆహా, అది కాదు. మరి ప్రాణేశ్వర, చెప్పు. ఆ వ్రతకాలమున మీరు నేను నా అధీనమున ఉండవలను. అయ్యయ్యో, ఏనాడు నీ అధీనమందు లేను గనుక. ఇంతకు నువ్వు చెయ్యబూను ఆ వ్రతం ఏది? భర్తృదాన వ్రతమని. ఏమని ఏమని? భర్తృదాన వ్రతమా? అవును ప్రాణేశ్వర, వ్రతాంతమున భర్తను దానము చేయవలనట. ఏమి? నన్ను దానము చేయ సిద్ధపడితివా? పలుకునేది నా సత్యయేనా? అవును స్వామి. సత్య, నేటికి నేను నీకు వెక్కసమైతినా లేక పరిహాసమా? పరిహాసము కాదు స్వామి, పరమార్థము కోరి ఆచరించు వ్రతము. భర్తను దూరము చేసుకొనుట పరమార్థమా? ఎంత మాట స్వామి. మరి మీకు ఏకైక ప్రేమాస్పదను కాగోరిన నేను మేము వీడి క్షణమైనా మనగలనా? వ్రత విధానము పూర్తిగా తెలుసుకున్నానుగా. ఈ చేత ఇచ్చుట, ఈ చేత సరితూర్చగల ధనమిచ్చి మేము తిరిగి పుచ్చుకునుట, అంతే. అంతేనా? సరి సరి. సత్య, నన్ను సరితూచగల ధనము నీ కడ ఉన్నది కదా? పోండు స్వామి, మీ బరువు నాకు తెలీదా? ఏమో సత్య, నా బరువు నీకు తెలియటేమో. ఇంతకు నన్నెవరికి దానమీయ సంకల్పించితివి? ఆ నారదమునింద్రులకు కాదు కదా? ఏమి స్వామి అంత ఉలుకు? ఈ వ్రతము దాని విధానమును ఆలోచించిన ఆ నారదమునింద్రుల అని నా అనుమానము. అవును స్వామి, వారే నారద మహర్షులే. ఏమో సత్య. ఆకుచాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకుచాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది. గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది.